ఒక చిన్న గ్రామంలో చల్లని గాలి వీచుతోంది. ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. ఒకేసారి నీలం రంగు కాంతి రేఖ ఆకాశం మీదుగా మెరుస్తూ వచ్చింది. ఆ కాంతి అటవిలోకి దిగింది. పక్షులు ఎగిరిపోయాయి. చెట్లు నిశ్శబ్దంగా నిలిచాయి. ఆ చిన్న స్పేస్ షిప్ తలుపు తెరిచింది. లోనుంచి ఒక చిన్న అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె పేరు లీనా. నీలి కళ్ళు, మెరుస్తున్న జుట్టు అద్భుతంగా కనిపించింది. సూర్యకాంతి ఆమె ముఖంపై పడింది. లీనా చిరునవ్వు చిందించింది. ఇంత వేడి ఆమెకు కొత్త అనుభవం. గ్రామంలో కొందరు అటవిలో పొగ కనిపించి అక్కడికి వెళ్లారు. వారిలో ఒకరు తను 8 అమ్మాయి, ముద్దుగా నవ్వే ముఖం. తను చెట్టు వెనుక నుండి చూసింది. అక్కడ లీనా నిలబడి ఉంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. లీనా వెనక్కి దాక్కుంది. తను చేతిని ముందుకు చాపింది. నువ్వు ఎవరు అన్నట్లు. లీనా చిరునవ్వు చిందించింది. తను కూడా నవ్వింది. ఒక్కసారిగా భయం మాయమైంది. తను ప్రతి ఉదయం లీనాను చూడటానికి అటవిలోకి వచ్చేది. వాళ్ళిద్దరూ స్నేహితులు అయ్యారు. తను తీసుకొచ్చిన మామిడి పండ్లు లీనా తిన్నది. రసాలు కారుతుండగా ఇద్దరూ నవ్వారు. తను లీనాకు పూలు, సీతాకోకచిలుకలు చూపించింది. లీనా నేలమీద బొమ్మలు గీయడం నేర్చుకుంది. లీనా తన మణివెండిని చూపించింది. అది మెరుస్తూ చిన్న చిన్న నక్షత్రాలు సృష్టించింది. ఇద్దరూ చెట్ల మధ్య పరుగెత్తి ఆడుకున్నారు. అడవిలో నవ్వుల ధ్వని మార్మోగింది. ఒక సాయంత్రం తను లీనాను తన గ్రామానికి తీసుకెళ్ళింది. గ్రామంలో పండుగ వాతావరణం. దీపాలు, పాటలు, పూలు, తీపి వంటలు. తను లీనాకు నాట్యం నేర్పింది. లీనా కాంతిలా నాట్యం చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తను చెల్లి నిహా కూడా లీనాకు స్నేహితురాలైంది. లీనా తన మణివెండితో ఆకాశంలో నక్షత్రాలు మెరిపించింది. అందరూ చూసి మంత్రముగ్ధులయ్యారు. తర్వాత రోజు గ్రామస్తులు అడిగారు, ఆ కాంతి అమ్మాయి ఎవరు? కొంతమంది లీనా ఉన్న చోటు కనుక్కోవడానికి అటవిలోకి వెళ్లారు. తను లీనాకు చెప్పింది, వాళ్ళు నిన్ను కనుక్కుంటే నిన్ను తీసుకుపోతారు. నువ్వు వెళ్ళిపోవాలి. లీనా మణివెండిని చూసింది. అది మెరుస్తోంది. ఆమె గ్రహం నుండి పిలుపు వచ్చింది. తను, నిహా ఇద్దరూ లీనాను గట్టిగా హత్తుకున్నారు. కన్నీళ్లు రాలాయి. లీనా చిన్న నీలి రత్నాన్ని ఇచ్చింది. నన్ను మిస్ అయినప్పుడు దీన్ని చూడి అంది. స్పేస్ షిప్ నెమ్మదిగా ఎగిరింది. ఆకాశం నీలం కాంతితో నిండిపోయింది. లీనా తన గ్రహం జేరాకి చేరింది. వెండి సముద్రాలు, మెరిసే నగరాలు. ప్రతి రాత్రి తను ఆ నీలి రత్నం చూసి చెబుతుంది, శుభరాత్రి నా నక్షత్ర స్నేహితురాలా. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.